హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. ఏపీఎస్సి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన నేపథ్యంలో ఈ సెప్టెంబర్ 15th నాటికి ఏపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్, ఆగస్ట్ 15th నాటికి ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతుంది. సో దీనికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉంటాయి. అంటే అది మానవ సహజ సిద్ధ నైజం అన్నమాట. సో నెక్స్ట్ 7th క్లాస్లో ఉన్నప్పుడు 8th క్లాస్ పుస్తకాలు చదవాలని, 8th క్లాస్లో ఉన్నప్పుడు 9th క్లాస్ పుస్తకాలు ఎలా ఉండేది క్యూరియాసిటీ ఉంటుంది తప్పిస్తే మన చేతుల్లో ఉన్నదాన్ని కంప్లీట్ చేసుకుని తర్వాత వెళ్దామన్నది ఉన్నదన్నమాట. కానీ ఎవరైతే ఆ క్యూరియాసిటీని, ఆ యాంగ్జైటీని సరైనటువంటి అదుపాజ్ఞానంలో పెట్టుకోగలుగుతారో వాళ్ళే విజేతలు అవుతారు. బేసిక్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ రాలేదు వచ్చిన తర్వాత నోటిఫికేషన్. ఈ ప్రాసెస్ టిల్ రిజల్ట్స్ వచ్చేదాకా ఆగుతుంది, మళ్ళీ ఉంటుంది. ఆ రిజల్ట్స్ రాబోయే ముందు రోజు నైట్ కూడా టెలిగ్రామ్ ఛానల్ కొన్ని వందల మంది కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సో ద పాయింట్ ఐ వాంట్ టు షేర్ హియర్ ఇస్ ఎగ్జామ్ మాక్సిమం బై జనవరి ఎండింగ్ కల్లా గ్రూప్ 2 మెయిన్స్ కంప్లీట్ అవ్వబోతుంది. అంటే యాజ్ పర్ ద షెడ్యూల్. అంటే మీకు ఎక్కడ టెలిగ్రామ్ గ్రూప్ లో ఒక సర్క్యులర్ అయింది, అది 99% రైట్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, ఇప్పుడు ఎవరైనా ఒక అభ్యర్థి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రిపరేషన్ ఎలా కొనసాగించాలి అంటే, నా పర్సనల్ ఒపీనియన్ లో ఈ 5 నెలల పాటు ఎవరైతే మెయిన్స్ ని మనసా వాచా కర్మణ ఏకాగ్రతతోటి పూర్తి చేస్తారో, ఓకే, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఆస్పిరెంట్స్ ఇన్ ద కమింగ్ గ్రూప్ 2 ఎగ్జామ్. అంటే పెద్ద పెద్ద ప్రామిస్లు, పెద్ద అంశాలు ఏమో అవసరం లేదు. ఇక్కడ ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక వ్యూహాత్మకంగా కొంచెం ధైర్యం. అంటే ఈ 5 నెలలు ప్లస్ 7 నెలలు మెయిన్ ప్రిలిమ్స్ కే చదివి, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత, ప్రిలిమ్స్ తర్వాత ఒక జస్ట్ 2 months మాత్రమే స్పేస్ ఉంటుంది. ఆ 2 months లో మెయిన్స్ కంప్లీట్ చేయడం అనేది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. కాబట్టి ఇప్పటి నుంచే మెయిన్స్ ప్లస్ ప్రిలిమినరీ కంబైన్డ్ గా చదవాలి. సో లక్ష్మీ సార్ క్లాసెస్ యాప్ అనే మన యాప్ లో సో గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్. సో ఐఎమ్ మెన్షనింగ్ ద లైవ్ క్లాసెస్. ద పర్పస్ ఆఫ్ మేకింగ్ లైవ్ క్లాసెస్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 2 reasons. నెంబర్ 1, ఈ 5 months డైలీ స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఓకే, సో సమ్ టైమ్స్ మొరల్ డౌన్ అవుతుంటుంది, సమ్ టైమ్స్ అప్ అవుతుంటుంది, కొన్నిసార్లు చాలా వాక్యూమ్ లాగా ఉంటుంది. అందువలన ఏప్రిల్ 15th నుంచి సెప్టెంబర్ 15th వరకు గ్రూప్ 2 మెయిన్స్ లైవ్ క్లాసెస్ విల్ బి హెల్డ్. ద సెకండ్ రీజన్ ఇస్ టెక్నాలజీ పార్ట్ కాబట్టి ఏదైనా డౌట్ వస్తే ఇన్స్టాంటేనియస్ గా డౌట్ క్లారిఫై చేసుకోవడానికి వెంటనే నీకు ఫ్యాకల్టీ లైవ్ లో ఉంటాడు కాబట్టి యూ కెన్ ఆస్క్ మీ అండ్ ఐ కెన్ క్లారిఫై ద డౌట్. సో దట్ ఈస్ ద సెకండ్. సో దట్ ఈస్ వై ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ ఆర్ గోయింగ్ ఇన్ ఏ లైవ్ మోడ్. అంటే ఏపీఎస్సి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి క్లాసెస్ రోజు 1.5 hour సెషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ 1.5 hour సెషన్ లో మీకు దానికి సంబంధించినటువంటి ఆల్ క్లాసెస్ జరుగుతాయి. 6 days క్లాసెస్ జరిగి 7th day టెస్ట్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఆ 6 రోజులు ఏం నేర్చుకున్నారు అనే దాని మీద, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 30 పాయింట్లు నేర్చుకున్నారు అనుకోండి, ఆ 30 పాయింట్ల మీద టెస్ట్ పెట్టి ఆ టెస్ట్ మీద ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. 120 days, ఆగస్ట్ 15th కల్లా సిలబస్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్. 120 days తర్వాత ఆ లాస్ట్ 30 days వెరీ ఇంటెన్సివ్ క్విక్ రివిజన్ ఉంటుంది. సో ఆ 30 days ఇంటెన్సివ్ క్విక్ రివిజన్ తర్వాత యూ మస్ట్ క్లోజ్ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ ఏ షార్ట్ పీరియడ్. అప్పటి నుంచి మీ పొటెన్షియల్ ఎంతో, మీ కెపాసిటీ ఎంతో చూపిస్తూ ఈ గ్రూప్ 2 మెయిన్ ప్రిలిమినరీకి సంబంధించి ప్రిలిమినరీ క్లియర్ చేసుకున్న తర్వాత వస్తే మళ్ళీ ఈ కాన్సెప్ట్స్ అన్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుని అప్పుడు ఉన్నటువంటి కరెంట్ అప్డేట్స్ కావచ్చు, ఏదైనా కాన్సెప్ట్స్ ని యాడ్ చేసుకుని యూ కెన్ గో ఫర్ దట్ పర్టికులర్ సెగ్మెంట్ కాల్డ్ as what ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ ని మీరు కొనసాగించవచ్చు. సో ఇది మన యాప్ లో జరుగుతున్నటువంటి కాన్సెప్ట్. సో దీంతో పాటుగా అభ్యర్థులకు నేనేం చెప్పాలనుకున్నానంటే, ఎస్ఎన్టీ లాగా ఇంకేదైనా 3 ఫ్యాకల్టీస్, పాలిటీకి ఒకళ్ళు, ఏపీ హిస్టరీకి ఒకళ్ళు, ఎకానమీకి ఒకళ్ళు, 4 చోట్ల 4 మంచి టాప్ ఫ్యాకల్టీస్ దగ్గర క్లాసెస్ అటెండ్ అవ్వండి. అండ్ 4 క్లాసెస్ ద బెస్ట్ తీసుకొని సెప్టెంబర్ 15th నాటికి రివిజన్ తో సహా క్లోజ్ చేసుకోండి. వన్స్ యు ఆర్ డన్ విత్ ద సెప్టెంబర్ 15th, ఓకే, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ వెరీ ఇంపార్టెంట్ మెకానిజం. అంటే మొత్తం చివరి దాకా నేను ప్రిలిమినరీ చదువుతాను, లేకపోతే సగం ప్రిలిమినరీ సగం మెయిన్స్, ఇవన్నీ కాదు. నువ్వు ప్రిలిమినరీ ఎంతైనా చదువు, కానీ సెప్టెంబర్ 15th నాటికి ఈ 4 కాంపోనెంట్స్ కంప్లీట్ చేసుకోండి.
Once you are done with these 4 components by September 15th, your success rate is going to be increased by 2 times. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అంటే ప్రిపరేషన్ సాఫీగా జరుగుతూ ప్రిపరేషన్ ప్రణాళికాబద్ధంగా జరుగుతున్న అభ్యర్థికి ధైర్యం ఉంటుంది. ఎప్పుడైతే ప్రిపరేషన్ సాఫీగా కాకుండా ప్రిపరేషన్ అసమబద్ధంగా జరుగుతుంటుందో అటువంటి అభ్యర్థికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఓకే, సో ఎగ్జాక్ట్ గా 5 months లో ఈ ఎస్ఎన్టీ కోర్స్ ని మన యాప్ లో కంప్లీట్ చేయబోతున్నాం. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ కెన్ జాయిన్ దట్ పర్టికులర్ సెషన్. సో సెకండ్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఈ సిలబస్ అనాలిసిస్, దానికి సంబంధించినటువంటి వీడియోస్ అండ్ ఎవ్రీడే కరెంట్ అప్డేట్స్, దానికి సంబంధించినటువంటి ఎవ్రీ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ టు బి అప్డేటెడ్ ద యూట్యూబ్ ద్వారా. దీనికి సంబంధించినటువంటి ఎవ్రీ అప్డేట్ విల్ బి అవైలబుల్ టు యూ త్రూ బై ఛానల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అంటే సబ్జెక్ట్ సంబంధించి మీకు ఏదైనా ఒక క్లిష్టమైన టాపిక్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే ఏదైనా ఒక అంశం గురించి తెలుసుకోవాలన్నా, డిమోటివేట్ అవుతున్నా, యూ కెన్ యూట్యూబ్ కామెంట్స్ లో పెట్టండి. నేను దానికి సంబంధించిన వీడియో చేయటం కానీ, లేకపోతే దానికి సంబంధించినటువంటి మీకు ఏదైనా రిప్లై ఇవ్వగలిగితే ఐ కెన్ డెఫినెట్లీ గివ్ రిప్లై. అండ్ మీ గ్రూప్ 2 ప్రయాణంలో డెఫినెట్ గా నా బలమైనటువంటి ముద్ర మాత్రం మీకు ఉంటుంది. అంటే అది ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ లో కావచ్చు, టెస్ట్ సిరీస్ లో కావచ్చు, ప్రతి ఒక్క స్టేజ్ లో మీరు డిమోటివేట్ అవుతున్నప్పుడు మళ్ళీ బౌన్స్ బ్యాక్ తీసుకురావడంలో కావచ్చు, మై కంట్రిబ్యూషన్ విల్ బి ఇమ్మెన్స్. సో కాన్స్టెంట్ గా మీరు ఈ ఛానల్ ద్వారా ఫాలో అవుతుండండి. కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి వీడియోస్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్లో. ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ త్రూ దిస్ పర్టికులర్ ఏరియా. ఒకటే నేను చెప్పాలనుకుంటున్నా, September 15th డెడ్ లైన్ పెట్టుకోండి. వన్స్ యు ఆర్ డన్ విత్ సిలబస్, మీ సిలబస్ మొత్తం September 15th అయిపోయిందంటే, మార్క్ మై వర్డ్స్, యువర్ సక్సెస్ రేట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. కొంతమంది చాలా రకాలుగా అంటే 70కి 60 రావాలి, 70కి 65 తెచ్చుకోవాలి. 70కి 60 తెచ్చుకోవడం అనేది బ్రహ్మ పదార్థం, అంత కష్టం. 75కి 60 మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా చాలా కష్టం. కానీ 55 టార్గెట్ పెట్టుకో. 55 కెన్ బి ద వెరీ రీజనబుల్ టార్గెట్. ఓకే, అంటే అంత సింపుల్ ఏం కాదు, కానీ 55 తెచ్చుకోవచ్చు. అట్లా 4 సబ్జెక్ట్స్ నుంచి, ఏపీ హిస్టరీ నుంచి ఒక 55, ఇండియన్ పాలిటీ నుంచి ఒక 55, ఎకానమీ నుంచి ఒక 55, ఎస్ఎన్టీ నుంచి ఒక 55 తెచ్చుకో. 220 మార్క్స్. పేపర్ స్టాండర్డ్ ఎలా ఉన్నా ఈ 220 కనుక నువ్వు తెచ్చుకోగలిగితే, ఒకవేళ పేపర్ స్టాండర్డ్ కొంచెం ఈజీగా అనిపిస్తే యూ కెన్ గో ఫర్ 240 ఆల్సో. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈ నెగటివ్ మార్కింగ్ ప్రపంచంలో 75 మార్కులకి 70 లేదా 75 మార్కులకి 65 తెచ్చుకోవడం అనేది కొంచెం హాస్యాస్పదమైన. ఓకే, కానీ మనం అచీవ్ చేయగలిగే టార్గెట్ అయితే 55 పెట్టుకుందాం. సో ఎస్ఎన్టీ September 15th వరకు మీరు ఈ రోజు 1.5 hours లైవ్ సెషన్, వీకెండ్ టెస్ట్ 2 కాన్స్టెంట్ గా ఫాలో అయితే, ఓకే, డెఫినెట్ గా యూ కెన్ ఏబుల్ టు స్కోర్ మినిమం 55 మార్క్స్. 55 మార్క్స్ ఇస్ గ్యారంటీ. ఓకే, క్లాసెస్ వింటున్నారు, కరెంట్ అప్డేట్స్ ఫాలో అవుతారు, టెస్టులు రాస్తారు, కాబట్టి డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద టార్గెట్ ఆఫ్ 55 మార్క్స్. ఆ పైన మీ ఎఫర్ట్స్, మీ సైకలాజికల్ స్టెబిలిటీ, అంటే ఎగ్జామ్ హాల్లో మీరు ప్రదర్శించేటువంటి నైపుణ్యత, ఈ అంశాలన్నీ వల్ల మీకు కొంతవరకు యాడెడ్ అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. I hope you understand this concept. Thank you very much. All the very best. God bless you.